దేవుని మాటలు వినటం అంటే దేంతో పోల్చబడిందన్న? ఇక్కడ దేంతో పోల్చబడింది దేవుని మాటలు వినటం అంటే? ఎవరో చెప్పారు మరి. లోపల నాటబడి. లోపల నాటబడి అంటే ఏంటి? నాటబడటం అంటే ఆ మాటల్లో మీరు పట్టుకోవాలి. నాటబడటం అంటే భూమిలో నాటబడినట్టుగా, విత్తనం నాటినట్టుగా. ఇప్పుడు విత్తనం నాటేవాడు, భూమిలో విత్తనాలు నాటేవాడు ఎలా నాటుతాడు? ఇప్పుడు మీకు అంటే మనకు అలవాట్లేదులేండి, వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ బాగా తెలుస్తాయి. పిరికెడు విత్తనాలు పట్టుకున్నాము, అయ్యా మనం ఒక పొలం, ఎకరం పొలం వేసాము. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో విత్తనాలు మనం ఎలా నాటుతాం? నాకు ఒక ఎకరం పొలం ఇచ్చారనుకోండి, ఆ పొలంలో నేను ఒక బస్తా విత్తనాలు పెట్టుకున్నా, ఇట్లా వరుసగా చల్లుకుంటూ వెళ్ళిపోతామా? మరేం చేస్తాం? మొట్టమొదట అది కలుపు, గడ్డి అదంతా ఏం చేయాలా? తీసి మొత్తం క్లీన్ చేయాలా? అయిపోయిందా? రాళ్ళు ఉంటాయి కదన్నా, రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళను ఏం చేయాలంట? ఏరేయాలా? భూమిని చదును చేయాలా? తర్వాత తడపాలా? అది మెత్తగా అయిన తర్వాత దాన్ని ఏం చేయాలా? దున్నాలా, సాగు చేయాలా, దున్నాలా, వరుస క్రమంలో దున్నాలా. అలాగా మెత్తన చేయబడి, సాగు చేయబడి, దున్నబడి, నీట్గా కనిపించే ఆ ఎకరం పొలంలో అప్పుడు విత్తనాలు పట్టుకోవాలా? అమ్మ వింటున్నారు కదా? ఆ విత్తనాలను ఏం చేయాలా? అప్పుడు నాటాలా. నాటితే కొన్ని విత్తనాలు ఫలిస్తాయి. భక్తుడైనటువంటి యాకోబు అంటున్నాడు, మానవ హృదయం ఒక భూమి లాంటిది, ఒక ఎకరం పొలం లాంటిది. అమ్మ మీ హృదయం, నా హృదయం ఎలాంటిదంట? పొలం లాంటిది, ఎకరాల పొలం లాంటిది. వాక్యాలు బస్తాలు విత్తనాలు చల్లుతున్నారు, కానీ ఒక్కటి కూడా మొలవట్లేదన్నా.